జిఎస్టి అంటే ఏంటి, ఇండియాలోకి జిఎస్టి ఎలా తీసుకొచ్చారు, ఎలాంటి స్లాబ్స్ ఉన్నాయి, జిఎస్టి నెంబర్ అంటే ఏంటి, ఓకే, తర్వాత ఏ రాష్ట్రానికి ఏ స్టేట్ నెంబర్ ఇచ్చారు, ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఏంటి, కంపోనెంట్స్ ఏమున్నాయి, సో అవన్నీ కూడా ఈరోజు థియరీ రూపంలో మనం డిస్కషన్ చేద్దాం. సో జిఎస్టి కాన్సెప్ట్, టీడీఎస్ కాన్సెప్ట్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, చూడండి. యా, చూడండి. ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టి, టైప్స్ ఆఫ్ taxes, benefits of GST, present tax structure, GST components, GST number, company registration process, GST slabs, overview of GST configurations. Okay, done. GST అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. ఓకే, దీన్ని ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసే కంట్రీ ఏంటి అంటే ఫ్రాన్స్. ఎప్పుడు? 1954లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఆ కంట్రీస్ చూసి 160 కంట్రీస్ జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి. ఈ యొక్క కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్స్ ఎవరు అంటే అప్పుడు 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దీన్ని ఇండియాలోకి ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు. తర్వాత మనకి 1 జూలై 2015లో పిఎం నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మనకి పిఎం గా, ఆయన ద్వారా మన ఇండియాలోకి పూర్తిగా జిఎస్టి అనేది రావడం జరిగింది. ఓకే, సో యాక్చువల్ గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్ కిందకి ఏమొస్తాయి? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి మనకి జిఎస్టి వస్తుంది. సార్ వేటి మీద సార్ ఇది జిఎస్టి పడుతుంది అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి? ఎనీవన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్? గూడ్స్ అంటే ఏంటి, సర్వీసెస్ అంటే ఏంటి? Goods అంటే whichever the products we are receiving, those are goods. సర్వీసెస్ అంటేనేమో ఏదైతే మనం ఇప్పుడు ఫుడ్ డెలివరీ చేస్తుండో సర్వీసెస్ ఫ్రమ్ వన్ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వస్తుంది కాబట్టి దానిపైన ట్యాక్స్ ఇస్తున్నారు. అదే విధంగా ఆల్రెడీ మేడ్ చేసిన ఫుడ్, ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినాం, మనకు ఒక ఫుడ్ ఐటమ్ కావాలి, ఆ ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేసినందుకు సర్వీస్ చేస్తున్నాడు. అదే విధంగా మల్టీనేషనల్ కంపెనీస్లలో, ఆఫీస్లలో కూడా ఏమన్నా రిపోర్ట్స్ ని చేసేసి ఇస్తే సర్వీస్ ట్యాక్స్ ని కన్సిడర్ చేస్తాం సర్వీసెస్ లో. ఓకే, సో లైక్ గూడ్స్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్, ఇది సర్వీస్ అంటే లైక్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని గూడ్స్ అని చెప్తాం. సర్వీస్ అంటే ఏంటి? పర్టికులర్ గా అదే హాస్పిటల్లో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ట్రైనింగ్ సెంటర్లో కానీ, ఓకేనా, రెస్టారెంట్ లో కానీ, హోటల్లో కానీ, అది సర్వీస్ అండి. సో ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద జిఎస్టి కలెక్ట్ చేస్తారు. ఎవరు కలెక్ట్ చేస్తారు మనకి అంటే ఎవరైతే గవర్నమెంట్ కి మంత్లీ రిటర్న్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు. దీంట్లో 4 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు: రెగ్యులర్స్, కాంపోజిషన్స్, అన్రిజిస్టర్స్, కన్సూమర్స్. ఇలా 4 వ్యక్తులు ఉంటారు. రెగ్యులర్స్ అంటే ఎవరు? మనకి మంత్లీ రిస్క్ తీసుకొని నెల నెల గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసే వాళ్ళు రెగ్యులర్స్. కాంపోజిషన్ అంటే వీళ్ళు రిస్క్ తీసుకోరు, 1 year కి 1% మాత్రమే పే చేస్తారు. ఓకే, చూద్దాం. సో ఇక్కడ మనకి చూడండి, ఎందుకు జిఎస్టీ తీసుకొచ్చారంటే ఇండియా మొత్తం మీద 1 నేషన్ 1 ట్యాక్స్ 1 రెజిమ్ ఉండాలనే ఉద్దేశంతో. ఇప్పుడు ఏపీలో 5% ఉంటే ఐటమ్ మొబైల్, అదే కర్ణాటకలో 5% ఉండాలి, తమిళనాడులో 5% ఉండాలి. అలా కాకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇష్టం వచ్చినట్టుగా పర్సంటేజ్ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది. వ్యాట్ లో లాగా. వ్యాట్ మనకి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. 1 ఏప్రిల్ 2005లో మనకి ఇండియాలోకి వచ్చింది. ఇక్కడ మనకు 5% ఉంటే కర్ణాటకలో 14.5 ఉంటుంది, తమిళనాడులో 12.5 ఉంది, అలా ఉంటుంది. అలా లేకుండా టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ సప్లైస్ అనేది జరుగుతాయి. ఓకే, ఓన్లీ ఇండియా, బ్రెజిల్, కెనడా ఈ 3 దేశాల్లోనే మనకి డ్యూయల్ జిఎస్టి సిస్టమ్ ఉంది. అంటే ఏంటి? యూనిఫైడ్ జిఎస్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్ గా వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఓకేనా? సో ఓకే, సో బెనిఫిట్స్ ఏమున్నాయంటే సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్. ముందు మనకి మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి.
ఏ ట్యాక్స్ ఎందుకు యూజ్ చేస్తారో తెలిసేది కాదు. ఈజీ కంప్లైంట్స్, రిటర్న్స్ గవర్నమెంట్కి అప్లై చేయడానికి సింపుల్ టూల్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది ఎక్కువగా ఇండియాలో మనకి ఇండస్ట్రీస్ ఎక్కువ, ట్రేడింగ్ ఎక్కువ కాబట్టి దీని ద్వారా ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఆ ఉద్దేశంతో మనకి జిఎస్టీ తీసుకొచ్చారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో ప్రీవియస్ మనకి ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇలా ఉంది. సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీజీ, సర్చార్జెస్, సిబిడి అండ్ ఎస్ఏడి, ఇవన్నీ వీటన్నిటిని కలిపి సెంట్రల్ ట్యాక్స్ కింద చూసేవాళ్ళు. స్టేట్ ట్యాక్స్ కింద వచ్చేసి మనకి లైక్ వ్యాట్, సిఎస్టీ, పర్చేస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జెస్, ఇంటర్ ట్యాక్స్, ఇవన్నీ కలిపి స్టేట్ ట్యాక్స్ కింద ఉండేటివి. ఇలా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉంటే చాలా వరకు ఇండియాలో 140 కోర్స్ ఉంటాయి. మాక్సిమం ఇండియాలో ట్యాక్సెస్ గురించి తెలియని వాళ్ళే 1 crore మంది ఉంటారు. ఒక 40 crores మీదే అంతో ఇంత లిమిటెడ్ గా ట్యాక్స్ గురించి తెలిసి ఉంటుంది. అందువల్లనే మనకి ఏ దాని మీద ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది జస్ట్ చూసుకుంటాం, కానీ ఎందుకు పడుతుంది, ఎలా పడుతుంది అనేది చాలా తక్కువ ఇండియాలో తెలుసుకోలేదు అనమాట. ఓకే, ఆ ట్యాక్సెస్ అన్నిటిని కలిపి ఈ మూడిట్లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సార్ ఎప్పుడు ఈ ట్యాక్సెస్ పడతాయి అని మీరు చూసుకున్నట్లయితే, సో సిజిఎస్టి, హెచ్జిఎస్టి అనేది ఎప్పుడు పడుతుంది, ఐజిఎస్టి అనేది ఎప్పుడు పడుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎప్పుడు పడుతుంది అనేది చెప్పండి. సిజిఎస్టి, హెచ్జిఎస్టి ఎప్పుడు ట్యాక్స్ పడుతుంది, ఐజిఎస్టి ఎప్పుడు పడుతుంది చెప్పండి మా. ఎప్పుడు ట్యాక్స్ పడతాయి చెప్పండి. విత్ ఇన్ స్టేట్ లో అయితే సిజిఎస్టి, ఎస్జిఎస్టి. ఓకే, అదర్ స్టేట్స్ అయితే ఐజిఎస్టి. ఓకే, వెరీ గుడ్. సో విత్ ఇన్ ద స్టేట్ అంటే ఏమేమి వస్తాయమ్మా? విత్ ఇన్ ద స్టేట్ అంటే ఏమేమి వస్తాయి? ఏపీ టు ఏపీ, తమిళనాడు టు తమిళనాడు, వెరీ గుడ్. తెలంగాణ టు తెలంగాణ. యా, వెరీ గుడ్ మా, వెరీ గుడ్. సో చూడండి, ఈ ట్యాక్సెస్ అన్నిటిని మిక్స్ చేసి సిజిఎస్టి లో కొన్ని వేశారు, హెచ్జిఎస్టి లో మరికొన్ని వేశారు, ఐజిఎస్టి లో మరికొన్ని వేశారు. ఓకే, అది మీరు గమనించాలి. సిజిఎస్టి కిందకి వచ్చినట్లయితే లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర. చార్జ్ ఆఫ్ ట్యాక్స్, ఇంట్రాస్టేట్. అంటే ఇప్పుడు లైక్ వైజాగ్లో పర్చేజ్ చేసాం, కర్నూలులో సేల్ చేసాం, గుంటూరులో పర్చేజ్ చేసాం, శ్రీకాకుళంలో సేల్ చేసాం, లైక్ ఒంగోలులో పర్చేజ్ చేసాం, అనంతపురంలో సేల్ చేసాం. ఇవేంటి? విత్ ఇన్ ద స్టేట్. విత్ ఇన్ ద స్టేట్ లో వీటిని మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఓకే, విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసిన, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసిన సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. సో తర్వాత లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర, తెలంగాణ. చార్జ్ ఆఫ్ ట్యాక్స్, ఇంటర్ స్టేట్. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పర్చేజ్ చేసి తెలంగాణకు సేల్ చేస్తారు, ఐజిఎస్టి పడుతుంది. పర్చేజ్ లో ఐజిఎస్టి పడుతుంది, సేల్స్ లో ఐజిఎస్టి పడుతుంది. కర్ణాటక నుంచి పర్చేజ్ చేశారు, తమిళనాడుకు సేల్ చేశారు, ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఓకే, చూడండి, జిఎస్టి నెంబర్ ఇచ్చారు, 15 డిజిట్స్ ఉంటుందమ్మా. ఫస్ట్ 2 స్టేట్ కోడ్ అంటారు, 37. రిమైనింగ్ పాన్ నెంబర్ అంటారు. ఎయిడెంటిటీ కోడ్ 1, డిఫాల్ట్ జెడ్. లాస్ట్ లో నెంబర్ కానీ న్యూమరిక్ కానీ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లైక్ ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం చూసినట్లయితే, లైక్ ఇది ఇండియా ముఖ చిత్రం, లైక్ మ్యాప్ ఉంది కదా, గూగుల్ మ్యాప్ కానీ నార్మల్ మ్యాప్ ఉంది కదా. సో ఆ మ్యాప్ లో చూస్తే జమ్మూ కాశ్మీర్ నుంచి మనకి ఎండింగ్ వరకు చూసుకుంటే 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్. మనది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు 28, 27 ఉంది. విడిపోయిన తర్వాత 36 తెలంగాణ, 37 ఆంధ్రప్రదేశ్, 01 జమ్మూ కాశ్మీర్, 07 ఢిల్లీ. ఓకే, సో తర్వాత మనకి చూసుకున్నట్లయితే ఇంకా 29 కర్ణాటక, 33 తమిళనాడు, ఇట్లా ఇచ్చారు. తర్వాత హెచ్ఎస్ఎన్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్. ఇదేంటంటే మన ఇండియాలో మాక్సిమం 1600 ఐటమ్స్, 1500 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 1600, 1500 ఐటమ్స్ కి ప్రతి కేటగిరీకి ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. 6 డిజిట్ లేదా 2 డిజిట్ లేదా 4 డిజిట్ ఉంటుంది. ఓకే, సో అదేంటంటే ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, బుక్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్,
లైక్ ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ వచ్చేసారి నెంబర్ ఇలా చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది అనమాట. కొత్తగా మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకోండి, నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్ అండ్ సిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్ ఇవన్నీ ఉంటాయి. GST rates of all goods in India. 0% items, 5% items, 12% items, 18% items, 28% items. సో వీటి కింద ఏమేమి వస్తాయి? 0% ఐటమ్స్. ఓకే, ఇవి మారుతూ ఉంటాయమ్మా. 5% 0 వస్తాయి, 12 5 వస్తాయి, 18 12 వస్తాయి, 28 18 వస్తాయి. వీటితో పాటు సెస్, అడిషనల్ సెస్ కూడా వేస్తారు. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ఫుడ్ గ్రైన్స్, ఎగ్స్, కర్డ్, పన్నీరు, ఓకే, బేసన్, ప్రసాదం, కామన్ సాల్ట్ ఇవన్నీ 0%. 5% షుగర్, టీ, ఓకే, అంబ్రిల్లా, న్యూస్ ప్రింట్, ప్యాకెట్ పన్నీర్, రూమ్స్. 12% మనకి 5% కింద అవి. 12 కింద చూడండి, బటర్, గీ, మొబైల్స్, ఆల్మండ్స్, ఫ్రూట్ జ్యూస్, వాటర్ ఇవన్నీ. 18% హెయిర్ ఆయిల్, సోప్, టూత్ పేస్ట్, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్, సోప్స్, ఐరన్ అండ్ స్టీల్. తర్వాత చూడండి 28% కన్సూమర్, డ్యూరబుల్స్, కార్స్, సిమెంట్, ఓకే, పర్ఫ్యూమ్, షాంపూ, మేకప్, ఫైర్ వర్క్స్, మోటార్ సైకిల్స్ ఇవన్నీ 28% కిందకి వస్తాయి. మన 100% గూడ్స్ లో మీరు చూసుకున్నట్లయితే సో 28% కింద ఏమొస్తాయి, 18% కింద ఏమొస్తాయి, 12 కింద ఏమొస్తాయి, 5% కింద ఏమొస్తాయి, ఎగ్జామ్ కింద ఏమొస్తాయి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఇప్పుడు మనము ఒక పర్సన్ దగ్గర పర్చేజ్ చేసాం అనుకోండి 50,000కి, ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ 12%. అంటే పర్చేజ్ వచ్చేసి 50,000 పర్చేజ్ చేస్తాం, దాని మీద 12% ట్యాక్స్ అంటే సో 3,000 అంటే 56,000. ఎలా చెప్పొచ్చు మనకి? చూడండి, 50,000 అయితే CGST, SGST. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 12% ఈక్వల్ 50,000 ఇంటూ 12% ఎంత? 6,000. దాన్ని బై 2 చేసామంటే 3,000 వస్తుంది. ఈ మొత్తం 50,000కి ఈ 6,000 కలిపితే టోటల్గా 56,000 వస్తుంది. ఓకే, దీని ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం, ఎక్స్క్లూడింగ్ అంటాం. తర్వాత ఇన్క్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి? 1 lakh మనం సేల్ చేస్తాం, ఆ 1 lakh లోపలే ట్యాక్స్ పడి ఉండాలి, 1 lakh పైన కాదు. ఓకే, ఇన్క్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు అనమాట. చూడండి, ఇప్పుడు 1 lakh ఇస్తున్నాను, 12% ఈక్వల్ 1 lakh ఇంటూ 12%. ఎక్స్ట్రా ఎంత వచ్చిందండి? 12,000. అంటే ఇది ఎట్లా చేస్తుంది మనకి? -88,000కి 12,000 యాడ్ అయితే టోటల్గా 1 lakh వస్తుంది. దీన్ని ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని మనం చెప్పుకుంటాం. GST 12%. ఓకే, చూడండి, GST ఫార్ములా ఈక్వల్ అవుట్పుట్ మైనస్ ఇన్పుట్. GST పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఈక్వల్ అవుట్పుట్ CGST మైనస్ ఇన్పుట్ CGST. 6,000 మైనస్ 300 అంటే 3,000 వస్తుంది. GST పేయబుల్ టు స్టేట్ గవర్నమెంట్ అవుట్పుట్ SGST మైనస్ ఇన్పుట్ SGST. 6,000 మైనస్ 3,000 ఈక్వల్ 3,000 వస్తుంది. ఇది రేపు మనము కాన్ఫిగరేషన్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. GST కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. అసైన్ ట్యాక్స్ ప్రొసీజర్ టు కంట్రీ OBBG, define tax access sequence OBQ2, define condition types OBQ1, create account keys OBCN, define tax procedure OBQ3, assign GL to account keys and GL OB40, create tax code in century, country, FTXP, maintain tax codes for excess duties. SM30. SM30. ఓకే, ఇది థియరీ.
సో ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఈ జిఎస్టి కాన్సెప్ట్, వీటి మీద ఎక్కువ మీకు ఇంటర్వ్యూలో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా సింపుల్ గా ఉంటుంది. అయితే అర్థం చేసుకోవాలి. ప్రతిదీ కూడా నీట్ గా మీకు అర్థం విధంగా రాసుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, కొంచెం టైం పడుతుంది, నిదానంగా రాసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఏది కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా రాసుకుంటేనే బై హ్యాండ్ తో ఆ వొకాబులరీ, ఆ టెర్మినాలజీ రాస్తే బాగుంటుంది. ఎందుకంటే గుర్తుండిపోతాయి. సిస్టమ్ లో ఉన్నాయి కదా, వీడియోస్ లో ఉన్నాయి కదా, ఆ మెటీరియల్ ప్రింట్ లో ఉన్నాయి కదా అని అనుకోకూడదు. ఆ టెర్మినాలజీ, ఆ స్టెప్స్ రాశారంటే రాసినట్టు గుర్తు ఉంటాయి మైండ్ లో. ఎప్పుడైనా కానీ ఎడ్యుకేషన్ లో ఏదైనా నేర్చుకుంటామంటే ఆ వొకాబులరీ, ఆ టెర్మినాలజీ రాస్తే చాలా బాగుంటుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆ టెర్మినాలజీ గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్ గా. అది మెయిన్. ఓకేనా? ఎనీ డౌట్స్ గైస్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ వన్ క్లియర్? ఓకేనా? ఓకే క్లియర్? సార్. యా. ఇప్పటి వరకు అప్డేట్లు ఉన్నారా అందరూ? చేసిన వరకు అందరు అప్డేట్లు ఉన్నారండి? శ్రీనివాస్, రజని, రాధిక, స్వామి, వెంకటేశ్వర్, ఎస్ సార్. వీరబాబు అవుతుంది అవుతుంది. ఉన్నారా? అప్డేట్లు ఉన్నారా? అవుతుందండి. యా యా, షూర్. డన్ గైస్. ఓకేమా, అవి చేయండి. టుమారో జిఎస్టీ కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేద్దాం. ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా చేయాలి అనేసి. యా. సార్ అది బాబు సార్ కి కాంటాక్ట్ అయ్యాను, వీడియో కూడా షేర్ చేశాను, కానీ సార్ అన్నారు సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే మిమ్మల్ని అడగమని అన్నారు. నేను చెప్పాను ప్రాబ్లం కూడా క్లియర్ గా. సో లాస్ట్ క్లాసెస్ లో మనం పార్ట్ డాక్యుమెంట్ అంటే ఏంటి, హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్ లో మనం కొన్ని టెక్నికల్ పాయింట్స్ గురించి డిస్కషన్ చేద్దామండి. అంటే ఏంటంటే ఒక లైక్ జనరల్ లెడ్జర్ అయినా, వెండర్ అయినా, కస్టమర్ అయినా, సో వెండర్స్ ని కానీ, కస్టమర్స్ కానీ, జిఎల్స్ కానీ డిలీట్ చేయొచ్చా, డిలీట్ చేయలేమా? ఒకవేళ జిఎల్స్ ని మనం బ్లాక్ చేస్తే ఆ బ్లాక్ చేసిన జిఎల్ మీద ట్రాన్సాక్షన్ పోస్ట్ అవుతుందా లేదా అనేది కూడా టుడే క్లాస్ లో క్లియర్ గా మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో మధ్య మధ్యలో మనం టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్తూ వెళ్దాం, ఎందుకంటే ఇవి కూడా కంపల్సరీగా అవసరం అవుతాయి. ఎందుకంటే సబ్జెక్టే కాదండి, వీటితో పాటు కంపల్సరీగా మనకి టెక్నికల్ పాయింట్స్ కూడా మనకు ఒక ఐడియా ఉండాలి. అది కూడా మనం క్లియర్ గా డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఓకే, డన్. సో ఇప్పుడు చూడండి, లైక్ పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. యా. సో we can black and delete any GL only approval by management or higher authority. ఓకేనా? ఏదైనా ఒక GL ని కానీ డిలీట్ చేయాలి అంటే మనం ఓన్ గా డిలీట్ చేయడానికి స్కోప్ ఉండదు. ఒకవేళ దాన్ని క్రియేట్ చేసిన తర్వాత డిలీట్ చేయాలంటే మీ హైయర్ అథారిటీస్ కానీ, మేనేజ్మెంట్ కానీ అడిగి డిలీట్ చేయాలి. లేదంటే మీరే ఓన్ గా డెసిషన్ తీసుకొని చేయకూడదు. ఓకే, అది కూడా మీరు గమనించాలి. సో తర్వాత when you black any GL transaction is not posted in AB50. ఇప్పుడు ఒక GL మీద ఒక GL ని మీరు బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన తర్వాత అదే GL మీద ఎంట్రీ పాస్ చేస్తే ఎంట్రీ పాస్ అవ్వదు. ఎందుకని? వాటి మీద ఆల్రెడీ GL పాస్ అయి ఉంది, ట్రాన్సాక్షన్ పాస్ అయి ఉంది. కాబట్టి దాన్ని మీరు బ్లాక్ చేసిన దాన్ని ఎంట్రీ పోస్ట్ చేయలేరు. అదే విధంగా ఒక ఎంట్రీ, ఒక ట్రాన్సాక్షన్ ఒక GL మీద ఎంట్రీ పడి ఉంటే దాన్ని డిలీట్ కూడా చేయలేరు. బ్లాక్ చేసినా దాని ఎంట్రీ పాస్ అవ్వదు. ఒకవేళ ట్రాన్సాక్షన్ చేసిన GL ఏదైనా ఉంటే దాన్ని డిలీట్ చేయలేము. సో ఎలా అనేది మనం చూద్దాం. ఈ మూడింటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చూద్దాం. సో ఫస్ట్ బ్లాక్ చేయాలంటే FS00లోకి వెళ్ళి మనం ఏ GL అయితే బ్లాక్ చేయాలనుకుంటున్నామో ఆ GL ని బ్లాక్ చేయాలి. ఒకవేళ డిలీట్ చేయాలి అంటే OBR2లోకి వెళ్ళి డిలీషన్ చేయాలి. అది కస్టమర్ అయినా, వెండర్ అయినా, GL అయినా. సో ఫస్ట్ GL పోస్టింగ్ FB50లో నేను చేస్తాను. FB50లో నేను చేయడం జరుగుతుంది. ఓకే, డన్ గైస్. చూడండి, సో నేను SAP ఓపెన్ చేస్తున్నాను. వన్ టూ త్రీ. ఓకే,
సో ఫస్ట్ FS00 వెళ్తున్నాను అంటే FS00. సో FS00 వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్లయితే లైక్ ఇక్కడ జిఎల్స్ ఉన్నాయి, పర్చేజ్ ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, టెలి బిల్ ఉంది, సాలరీస్ ఉన్నాయి, రెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను రెంట్ ని బ్లాక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, బ్లాక్ ఉంది ఇక్కడ. ఇలాగైనా చేయొచ్చు, లేదంటే మౌస్ తో రైట్ క్లిక్ ఇచ్చేసి ఇలా అయినా బ్లాక్ చేయొచ్చు. ఫస్ట్ దీని మీద 2 times ప్రెస్ చేయండి. ఇటు పక్క ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి. మౌస్ తో రైట్ క్లిక్ ఇచ్చేసి బ్లాక్ చేస్తున్నాం. ఇక్కడ బ్లాక్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, బ్లాక్ ఫర్ క్రియేషన్, బ్లాక్ ఫర్ పోస్టింగ్, బ్లాక్ ఫర్ ప్లానింగ్. ఇప్పుడు మనం బ్లాక్ ఫర్ పోస్టింగ్ ని క్లిక్ చేస్తున్నాం. చేసిన తర్వాత సేవ్ చేయాలి. సో డేటా సేవ్ అయిందా? ఇప్పుడు ఈ రెంట్ మీద నేను ఒక ఎంట్రీ పాస్ చేయాలనుకుంటున్నాను. ఆ ఎంట్రీ పాస్ అవుతుందా లేదా అనేది కూడా మీరు చూడొచ్చు. ఓకే, న్యూ సెషన్ తీసుకుంటున్నాను. B50 ఓకే, డాక్యుమెంట్ డేట్ టుడే ఇస్తున్నాను. రెఫరెన్స్ నెంబర్, రెంట్ అకౌంట్, జిఎల్ అకౌంట్. రెంట్ అకౌంట్, డెబిట్ 10,000 ఇస్తున్నాను. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్, ఎంటర్ ఇస్తున్నాను. చూడండి మా ఏ మీనింగ్ చూపిస్తుంది ఇక్కడ. అకౌంట్ 400001 when 1 is blacked for posting. అంటే ఈ రెంట్ అనే అకౌంట్ ని మీరు బ్లాక్ చేస్తున్నారు. అందుకోసం ఈ బ్లాక్ చేసిన రెంట్ అనే జిఎల్ ఏదైతే ఉందో దాని మీద ఎంట్రీ పోస్ట్ అవ్వదు అని క్లియర్ కట్ గా ఇక్కడ మీకు చూపిస్తున్నారు. ఇక్కడ మీకు క్లియర్ కట్ గా వాళ్ళు మెసేజ్ ఇచ్చారు. ఓకే చూడండి, we can black and delete any GL only approved by management. Okay, when you black any GL transaction is not posted in FB50. పోస్ట్ అవ్వదు. ఒకవేళ మీరు GL ని బ్లాక్ లోంచి తీసి కావాలంటే ఎంట్రీ పాస్ చేయొచ్చు. ఓకే, అది కూడా చూడండి. ఇప్పుడు సేమ్ రెంట్ ఉంది కదా, ఈ రెండు మీద 2 times ప్రెస్ చేయండి. మౌస్ తో రైట్ క్లిక్ ఇవ్వండి. బ్లాక్ ఉంది కదా, టిక్ మార్క్ తీసేయండి, సేవ్ చేయండి. ఓకే, బ్లాక్ లో నుంచి తీసేసమ్మా. బ్లాక్ లో నుంచి తీసిన తర్వాత ఇప్పుడు FB50కి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు ఎంట్రీ పాస్ చేయండి. ఎంట్రీ పడుతుందో లేదో తెలుస్తుంది. సిమ్యులేట్ చేయండి. సేవ్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 12 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఎంట్రీ పాస్ అయిందా? సో
ఎప్పుడైతే ఒక జిఎల్ని ఓకే మీరు బ్లాక్ చేస్తారో ఆ బ్లాక్ చేసిన జిఎల్ మీద ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ అవ్వదు అని క్లియర్ కట్ గా వాళ్ళు మీకు చూపించడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ మనం చూద్దాం. ఏంటి లైక్ జిఎల్ లైన్ అనే డిస్ప్లే కీ కోడ్ ఏంటి బా ఎఫ్బి L1 ఏదండి ఎఫ్బి FBL3N సార్. FBL1 FBL3N సార్. SN ఎఫ్బి L3N. ఓకే, జిఎల్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే రెంట్ తీసుకున్నామా? రెంట్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా ఈరోజు డేటు 2025/02/28. ఓకే, డాక్యుమెంట్ నెంబర్ 12 SA 10,000. ఓకే, మీకు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి. ఒక లెడ్జర్ని బ్లాక్ చేసిన తర్వాత ఆ లెడ్జర్ మీద లైక్ జిఎల్ మీద ఎంట్రీ పాస్ అవుతుందా, ట్రాన్సాక్షన్ పాస్ అవుతుందా అంటే పాస్ అవ్వదు అని చెప్పాలి. పాస్ అవుతుంది అని చెప్పారనుకోండి, ఓకే, యు ఆర్ ద ఫేక్ పర్సన్ అని తెలిసిపోతుంది. యు ఆర్ ద ఫేక్ పర్సన్ అని మార్కెట్లో మీకు తెలిసిపోతుంది. అలా చేయకూడదు. ఓకే, ఇది ఒక పాయింటా? ఇలా సో ఇది అయిపోయిందా? నెక్స్ట్ క్లాస్ నుంచి బ్యాక్ వచ్చేస్తున్నా. ఓకే, 1 minute guys. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు చూసినట్లయితే లైక్ నెక్స్ట్ చూడండి, వెన్ యు ఆర్ పోస్టెడ్ సమ్ ట్రాన్సాక్షన్ అనే ఎనీ జిఎల్ వీ కాంట్ డిలీట్ ఎనీ జిఎల్. ఇప్పుడు రెంట్ ఎంట్రీ మీద ఆల్రెడీ నేను ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశాను. ఇప్పుడు ఇదే రెంట్ అనే జిఎల్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. డిలీట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. సో దానికి సంబంధించిన టీ కోడ్ ఏంటి? OBR2. OBR2. సో OBR2కి వెళ్దాం. OBR2కి వెళ్దాం. చూడండి, డిలేటింగ్ మాస్టర్ డేటా అని షో చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ డిలేట్ కస్టమర్స్, డిలేట్ వెండర్స్, డిలేట్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్స్. మనం ఏ దాంట్లోకి వెళ్ళాలమ్మా? ఏ దాంట్లోకి వెళ్ళి చూడాలమ్మా? మనము ఏ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలమ్మా? జిఎల్. సో డిలేట్ జిఎల్ అకౌంట్స్. ఓకే, ఇప్పుడు మనం ఏది డిలీట్ చేయాలనుకుంటున్నాం? రెంట్ అనే జిఎల్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం. రెంట్ అనే జిఎల్ని సెలెక్ట్ చేస్తున్నామండి. ఓకే, సో తర్వాత డిలేషన్ పాత్ ఓన్లీ జనరల్ మాస్టర్ డేటా విత్ జనరల్ మాస్టర్ డేటా. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది, ఇక్కడ కంపెనీ కూడా ఉంది. ఈ రెండిట్లో మనం ఏది తీసుకోవాలండి? ఆ రెండిట్లో ఏది తీసుకోవాలండి మనం? చెప్పండి. జనరల్ మాస్టర్ డేటా ఇన్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్. ఎందుకంటే మనం చెక్ చేసేది ఏంటంటే కంపెనీ కోడ్ చెక్ చేస్తున్నాం. ఓకే, మనం చెక్ చేసేది ఏంటంటే కంపెనీ కోడ్ అనేది మనం చెక్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయాలి. ఓకే, మన కంపెనీ కోడ్ ఏంటి చూద్దాం. When1. ఓకే, ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ కంట్రోల్ టెస్ట్ రన్. ఇక్కడ టిక్ మార్క్ పెడితే ఏమవుతుంది, టిక్ మార్క్ తీసేస్తే ఏమవుతుంది అనేది కూడా మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడు విత్ జనరల్ మాస్టర్ డేటా ఇన్ కంపెనీ కోడ్ ఇచ్చాను, డిలేట్ జిఎల్ అకౌంట్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏమంటుంది అండి? కింద ఎర్ర ఏమంటుంది చూడండి.
కంపెనీ ఓకే కోడ్ బెన్ when one ఏం చూపించింది transaction ఇక్కడ code కంట్రోల్స్ ద డేటా అన్నాడు. యా కంపెనీ కోడ్ బెన్ 1 స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా. ఓకే అంటే అర్థం ఏంటి, ఆ ఎంట్రీ మీద ట్రాన్సాక్షన్ పడి ఉంది, ఆ ఎంట్రీ మీద ఆ రెంట్ అనే జిఎల్ మీద ట్రాన్సాక్షన్ కలిగి ఉంది, దాన్ని డిలీట్ చేయలేము అని చెప్తుంది. అదే ఎలాంటి ఎంట్రీ మనం పాస్ చేయకుండా జస్ట్ కొత్తగా జిఎల్ క్రియేషన్ చేసి దాని మీద ఎలాంటి డేటా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయకుండా ఉంటే దాన్ని మనం డిలీట్ చేయొచ్చు. ఓకే ఇప్పుడు కొత్తగా ఒక జిఎల్ నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చాను, కాపీ చేశాను, 7 ఇస్తున్నాను, అడ్మిషన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్ ప్లస్ షార్ట్ టెక్స్ట్, పోస్టేజ్ అని ఒక లెడ్జర్ జిఎల్ని క్రియేట్ చేస్తున్నాం. కంట్రోల్ డేటా ఓకే ఇదంతా సేమ్ ప్రీవియస్ అంతా కూడా డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే సేవ్ చేస్తున్నాను అండి. జస్ట్ ఇది సేవ్ చేశానండి, క్రియేట్ చేశాను, నేను ఎలాంటి ఎంట్రీ పాస్ చేయలేదు. ఇప్పుడు 400007 అనే జిఎల్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు డిలీట్ అవుతుందా లేదా? OBR2లోకి వెళ్దాం. OBR2లో రెంట్ అనే జిఎల్ని తీసేసి పోస్టేజ్ అనే డిఎల్ని పెడదాం. ఓకే పోస్టేజ్ అనే జిఎల్ని తీసుకున్నాను, జనరల్ మాస్టర్ సేమ్ ఉండాలి, టెస్ట్ రన్ పెట్టాను, ఎగ్జిక్యూట్ చేస్తుంది. టెస్ట్ రన్ పెట్టడం వల్ల ఏంటంటే, టెస్ట్ రన్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే ఆ జిఎల్ మాస్టర్ డేటా ఎక్కడైతే సేవ్ అయి ఉంటుందో అవన్నీ చూపించేస్తుంది. టేబుల్ లోపలికి వెళ్ళిపోయి SKA1 SKAS ఇవన్నీ టీ కోడ్స్, ఇవి SE16Nలో టేబుల్స్ లో డేటా సేవ్ అవుతుందని చెప్పాను మీకు. అక్కడ వెళ్ళి వీటన్నిటిని మనం చెక్ చేయొచ్చు. ఓకేనా? అంటే టెస్ట్ రన్ బయట పెట్టడం వల్ల లోపల ఎలాంటి టీ కోడ్స్ ఉన్నాయి, ఈ డేటా ఎక్కడెక్కడ సేవ్ అవుతుంది అనేది చూపిస్తుంది. ఓకేనా? సో బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు టెస్ట్ రన్ తీసేస్తున్నా, టెస్ట్ రన్ తీసేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏమొస్తుందో చూడండి. అంటే టెస్ట్ రన్ తీసేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తే మీనింగ్ ఏం చూపిస్తుంది ఇక్కడ? దిస్ రన్ ఈజ్ అన్ అప్డేట్ రన్. డి యూ రియల్లీ వాంట్ టు డిలీట్? ఎస్, డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, బయటనే మీకు ఆప్షన్ చూపించింది, అది డిలీట్ చేసిన తర్వాత మ్యాట్ లోపలికి వెళ్ళింది. ఓకే ఇప్పుడు ఒకసారి బయటికి రండి. ఓకే ఇప్పుడు అది డిలీట్ అయి ఉంటుందా లేదా అనేది FS00లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేయండి. FS00 ఉందా? ఇక్కడ పోస్టేజ్ అనేది కనబడుతుందమ్మా? no sir. అంటే డిలీట్ అయిపోయింది. ఏమైపోయింది? డిలీట్ అయిపోయింది. అంటే కొత్తగా జిఎల్ని మనం క్రియేషన్ చేయొచ్చు, దాన్ని డిలీట్ చేయొచ్చు. ఒకవేళ ఆల్రెడీ జిఎల్ మీద ట్రాన్సాక్షన్ పాస్ అయి ఉంటే దానిని డిలీట్ చేయలేము అనేది మీరు క్రియేట్ అవ్వాలి. ఓకే అదే విధంగా OBR2లో వెండర్ని కూడా డిలీట్ చేద్దాం. ఇప్పుడు వెండర్ని డిలీట్ చేయాలంటే ఏది టిక్ మార్కులు పెట్టుకోవాలి చెప్పండి? డిలీట్ వెండర్స్. సో Delete డిలీట్ vendors. వెండర్స్ దీన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడికి వెళ్దాం. ఓకే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర 3 వెండర్స్ ఉన్నారు. ఓకే మనము టాటా ఐటీ సొల్యూషన్స్ మీద ఎంట్రీస్ పాస్ చేసాం, మీరు గమనించారో లేదో? ఓకే దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆల్రెడీ దీని మీద ఎంట్రీస్ పాస్ అయినాయి. ఓకే చూద్దాం డిలీట్ అవుతుందో లేదో ఒకసారి. టెస్ట్ రన్ పెట్టాను,
ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. కింద చూడండి మీనింగ్ ఏం చూపిస్తుంది? కంపెనీ కోడ్ బెన్. ఓకే, కంపెనీ కోడ్ బెన్ అంటే కంటైన్స్ డేటా అని చూపిస్తుంది. అంటే వీటి మీద ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ పాస్ అయినాయి అని చెప్తుంది. ఓకే, ఇంకొకటి తీసుకున్నాం, జాను ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్నాం. వాటి మీద మనం ఎంట్రీ పాస్ చేయలేదు. అది డిలేట్ అవుతుందా లేదా గమనించండి. జాను ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు టెస్ట్ రన్ చేస్తున్నానండి. డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది. ఇవన్నీ ఏంటి? టీ కోడ్స్. ఇవన్నీ టేబుల్స్ చెక్ చేస్తాం మనం. ఆ జిఎల్ ఏదైతే ఉందో ఆ జిఎల్ యొక్క డేటా ఎక్కడెక్కడ సేవ్ అవుతుంది అన్ని ఇక్కడ చూపిస్తుంది. అంటే డిలీట్ అవ్వకుండా ఒకసారి ముందుగా లోపలికి వెళ్ళి చూసుకొని డిలీట్ చేయొచ్చు అని అర్థం. టెస్ట్ రన్ పెడితే. అదే టెస్ట్ రన్ తీసేస్తున్నాను, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి డైరెక్ట్ గా డిలీట్ అని అడుగుతుంది. ఇప్పుడు ఎస్ ఇచ్చానంటే ఆ యొక్క వెండర్ డిలీట్ అయిపోయింది. సో దిస్ ప్రోగ్రామ్ రన్ ఈజ్ ఏ ప్రొడక్షన్ రన్. డిలీట్ అయిపోయింది. కావాలంటే చెక్ చేసుకోండి. మళ్ళీ ఇదే ప్లేస్ లో క్లిక్ చేయండి. ఇప్పుడు ఎంతమంది మీకు కనబడతారో చూడండి. వెండర్స్ ఇద్దరు ముగ్గురు కనబడతారో ఇద్దరు కనబడతారు చూడండి. ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు చూడండి. ఎంతమంది ఉన్నారమ్మా? 2 members. ఇద్దరే ఉన్నారు. జాను ఉందా ఇక్కడ? జాను ప్రైవేట్ లిమిటెడ్ ఉందా? డిలీట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ కస్టమర్స్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాం అండి. కస్టమర్స్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోవాలండి? ఏది సెలెక్ట్ చేసుకోవాలి కస్టమర్స్ డిలీట్ చేయాలంటే? డిలేట్ కస్టమర్స్. సో డిలీట్ కస్టమర్స్ ని సెలెక్ట్ చేయాలి. ఓకే, ఆల్రెడీ ఒక పర్సన్ మీద మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నాం కదా, అతన్ని సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు వరా ఐటీ సొల్యూషన్స్ ఉంది. దీని మీద మనం చాలా ఎంట్రీస్ పాస్ చేసాం. ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. డిలీట్ అవుతుందా లేదా ఒకసారి గమనించండి. ఎగ్జిక్యూట్. ఏం చూపిస్తుందంటే ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ బెన్ వన్ స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా. అంటే ఈ వరా ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ మీద ఎంట్రీస్ ఆల్రెడీ పోస్ట్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని మనం డిలీట్ చేయలేము. ఓకే, ఇప్పుడు వేరే పర్సన్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇవన్నీ చేసేటప్పుడు చాలా బాగా అనిపిస్తాయి, వినేటప్పుడు బాగా అనిపిస్తాయి, కానీ చేసేటప్పుడే మీకు కొంచెం టఫ్ గా అనిపిస్తుంది. ఓకే, అర్జున్ ఐటీ సొల్యూషన్ సెలెక్ట్ చేశా. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఇలా ఓపెన్ అయింది అంటే ఎలాంటి బయట మీకు ఎర్రర్ చూపించకుండా ఓపెన్ అయింది అంటే దీన్ని డిలీట్ చేయొచ్చు అని అర్థం. టెస్ట్ రన్ తీసేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. డిలీట్. బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఇప్పుడు చూడండి, ఇద్దరు కనబడతారు, ముగ్గురు కనబడతారు. ఒకసారి మళ్ళీ చూడండి, ఇద్దరు ఉన్నారు. వరా ఐటీ సొల్యూషన్స్, నిర్మలా ప్రైవేట్ లిమిటెడ్. సో ఇలా గైస్, ఈ విధంగా మనము జిఎల్స్ ని డిలీషన్ చేయొచ్చు, జిఎల్స్ ని బ్లాక్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మనం టెక్నికల్ పాయింట్స్ అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ అర్థమైందమ్మా? ఎనీవన్? Yes, sir. క్లియరా? స్మాల్ డౌట్ సార్. చెప్పండి. FS00 లో ఇప్పుడు FS00 లో చేంజ్ బటన్, కాపీ బటన్ అవన్నీ ఉంటాయి కదా సార్. డిలీట్ బటన్ కూడా ఆప్షన్ ఉంది కదా సార్ మనకి FS00 లో. అవును, ఉంది. అక్కడ డిలీట్ చేయొచ్చు కదా సార్ ఇప్పుడు మనం? అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనం ఎంట్రీస్ ఏదైనా పాస్ చేయలేదా,
ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, ఒక మెషనరీ ఇది సెలెక్ట్ చేశాను. డిలీట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి. సో మార్క్ ఫర్ డిలేషన్ అని చూపిస్తుంది. ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ కంపల్సరీగా మనం ఒక జిఎల్ఈ క్రియేషన్ చేసిన తర్వాత వాటి యొక్క డీటెయిల్స్ అనేది మనకి టేబుల్స్లలో షో చేస్తుంది. అంటే నువ్వు ఒక జిఎల్ఈ క్రియేషన్ చేసిన తర్వాత అది దేనికి లింక్ అయి ఉంది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి లింక్ అయి ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ అంటే కస్టమైజింగ్ డేటాకి, ట్రాన్సాక్షనల్ డేటాకి, మాస్టర్ డేటాకి, వాటికి సంబంధించిన టీ కోడ్స్ మనకి డేటా క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఏది ఎక్కడెక్కడ లింక్ అయ్యింది అనేది మీకు షో చేస్తుంది. అదే మీకు ఇక్కడ చూపిస్తుంది. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి లింక్ అయి ఉంటుంది, ఆ జిఎల్ కంపెనీ కోడ్ కి లింక్ అయి ఉంటుంది. సో జస్ట్ ఇది చూసుకోవడం వరకే, డిలేషన్ చేసే వరకు కాదు అది. ఓకే, జస్ట్ ఇప్పుడు ఎంట్రీ పాస్ చేయాలంటే ఎలాగా, పాస్ అవ్వకూడదు అంటే ఎలాగైపోమో అదే విధంగా ఇక్కడ జస్ట్ ఓకే. సో అంతవరకు మాత్రమే ఇక్కడ చూపించగలుగుతుంది. అంతకు మించి ఓచర్ మనకు కనిపించకుండా పోయే విధంగా అయితే ఇక్కడ కనిపించదు. అంతవరకు మాత్రమే ఇక్కడ చూస్తా అనమాట. ఓకేనా? ఏదైనా ఒక జిఎల్ఈ మనం క్రియేషన్ చేసామంటే అది కంపెనీ కోడ్కి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి అన్నిటికీ లింక్ అయి ఉంటుంది. ఆ డేటా మొత్తం కూడా టేబుల్స్ లో మనకి షో చేస్తుంది, ప్రతి జిఎల్ఈ కూడా. అది కూడా మీరు గమనించాలి. ఓకేనా? సో సార్ ఇప్పుడు మిషనరీ అకౌంట్ డిలీట్ అయినట్ట కానట్ట సార్? అది డిలీట్ చేయలేదు కదా మనం, డిలీట్ చేయలేదు కదా, జస్ట్ ఇది మార్క్ పెట్టుకుంటాం అంతే. ఇది డిలీట్ చేసినట్టు కాదు. ఓకేనా? ఇప్పుడు ఇది మార్క్ పెట్టిన తర్వాత దీని మీద ఎంట్రీ పడుతుందా లేదా ఒకసారి ఒకటి డిలీట్ చేసి చూడండి సార్. తెలిస్తే అవుతాయి. సేవ్ చేస్తాను. ఓబిఆర్కు ఇక్కడ ఏం తీసుకుంటామండి? డీల్ అకౌంట్స్. అట్లా సార్ నేను అడిగిన డౌట్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు రెంట్ పేడ్ అనేది జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల నుండి చాలా ఉన్నాయి సార్. బట్ నేను ఒక మార్చి మంత్ రెంట్ పేడ్ అమౌంట్ నేను డిలీట్ చేయాలనుకుంటే అట్లా చేయవచ్చా సార్? ఫస్ట్ జిఎల్ లో చూసుకోవాలి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంటుంది కదా, అప్పుడు నీకు ఏ మంత్ నుంచి కావాలనేది ఫస్ట్ జిఎల్స్ లో నువ్వు ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు టాలీలో డే బుక్ లో డిలీట్ చేసినట్టుగా దీంట్లో ఆప్షన్స్ ఎక్కువ ఉండవు మనకి, అన్ని టేబుల్స్లలోనే ఉంటుంది, మొత్తం కూడా టేబుల్స్లలోనే ఉంటుంది అనమాట. అక్కడ మీకు చూపిస్తాను టేబుల్స్ ఎలా ఉంటాయి అనేది, అక్కడ మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు సపరేట్ మార్చి మంత్ తీయాలంటే టేబుల్స్ లో తీయాలా సార్? టేబుల్స్ లో డిలీట్ చేయొచ్చా? అది మీకు చూపిస్తాను, ఆ ప్లేస్ లో చూపిస్తాను. ఓకేనా? ఓకే సార్. క్లియర్. ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ అయినా ఒక సాఫ్ట్వేర్ లో ఉన్నట్టు ఒక సాఫ్ట్వేర్ లో ఉండవు. దీనికి మొత్తం లింక్ అంతా కూడా టేబుల్స్ లోనే ఇచ్చేసారు. దీనికి మొత్తం లింక్ వచ్చేసి టేబుల్స్ లోనే ఇచ్చేసారు అనమాట, A to Z మనకి. చూడండి, ఇలా ఇచ్చాము. బ్యాక్ వస్తున్నాను. ఓకే, టెస్ట్ రన్ తీసేస్తున్నాను, ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ రన్ ఇచ్చేసాడు కదా, ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ కనపడుతుందో లేదు చూడండి. ఓకే, బ్యాక్. రిఫ్రెష్. సో డిలీట్ అయిందా? క్లియర్ అయింది సార్. అంటే ఇక్కడ డైరెక్ట్ గా టీ కోడ్ యూజ్ చేసి మనకు కూడా అన్నిటి చూపించాడు. ఇక్కడ నీకు ఏమి ఇచ్చాడంటే జిఎల్స్ కి మాత్రమే ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ వెండర్స్ కి, కస్టమర్స్ కి ఆప్షన్ ఇవ్వలేదు. సో కాబట్టి OBR2 లో మూడిటికి ప్రయారిటీ ఉంది. ఇక్కడ ఒకదానికి ప్రయారిటీ ఉంది.
సో అలా అన్నమాట. ఓకే, యా. సో అది గైస్, అవి చేయండి. సో రిమైనింగ్ టుమారో మనకి డన్నింగ్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. తర్వాత ఏపీపీ, తర్వాత ఏఆర్ లైక్ జిఎస్టి, తర్వాత టీడీఎస్, అవి ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం.